60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 4 ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి సెగ్మెంట్. సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఓన్లీ ఫోకస్ ఆన్ ప్లేస్మెంట్స్. ఇంకా థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానీ క్యాంపస్ సెలెక్షన్స్ కానీ ఉంటాయి కదా. సో దాని మీదే ఫోకస్ చేస్తారు. కానీ అవును. ఫర్దర్ గా వేరే ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడం, వేరే ఏమైనా ఏమంటారంటే టాలెంట్స్ నేర్చుకోవడం, స్కిల్స్ కానీ కోచింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? తర్వాత చూసుకుంటే బీటెక్ 4 ఇయర్స్ అయిపోయాక కూడా కొంతమందికి జాబ్స్ రావట్లేదు. బీటెక్ చేసి చాలా మంది ఖాళీగా ఉంటున్నారు, తెలిసిన విషయమే అది. అంటే ఎందుకు అక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఇంకోటి ఏంటంటే బీటెక్ అయిపోయాక జాబ్ రాకపోతే, ఆ క్యాంపస్ సెలక్షన్స్ రాకపోతే ఇంకా మాకు అయిపోయింది మా పని, మేము బీటెక్ చదివి వేస్ట్ అనే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలా. సో ఏంటంటారు, ఎక్కడ ఫెయిల్ అవుతుంది పిల్లలు ఈ 4 ఇయర్స్ లో దేనిపైన ఫోకస్ చేయాలి? సో మంచి క్వశ్చన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీటెక్ చేరిన తర్వాత ప్రతి ఒక్కరికి బీటెక్ చేరే ముందు నుంచి కూడా ఒక ఫీడ్ అయిపోయింది మనకి. బీటెక్ అంటే పలానా కాలేజీలు ఇంత కట్టి మనం చేర్పిస్తున్నాము, క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, ప్లేస్మెంటే. అసలు యాక్చువల్గా చెప్పాలంటే బీటెక్ కాలేజెస్ బీటెక్ వరకే ఇవ్వాలి, కానీ ప్లేస్మెంట్స్ పాపం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్. కానీ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తామని ఇప్పుడు అమెరికాలో ఫారిన్ అంతా కూడా ప్లేస్మెంట్స్ ఏమి వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వరు, బీటెక్ ఎంఎస్ బాగా చెప్పిస్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తాను మీకు. ప్లేస్మెంట్స్ పక్కన పెట్టేస్తే సింపుల్గా దీన్ని కూడా మీకు ఇంతకుముందు ఎల్ఐసి లాగా నేను ఎల్ఐసిని కోడ్ చెప్పాను. సో ఎల్ ఫర్ లాజికల్ థింకింగ్, ఐ అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, సి అంటే కోర్ సబ్జెక్ట్స్. ఇవి ప్రతి ఒక్క బీటెక్ ఫస్ట్ ఇయర్స్ నుండి నేర్చుకోవాలి. అది పక్కన పెడితే త్రీ ఎమ్స్ అనే ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఎం ఏంటంటే జనరల్గా ఎంటెక్ వెళ్తారు. ఒక స్టూడెంట్ ఎప్పుడు ఎంటెక్ వెళ్ళాలి బీటెక్ చేరిన స్టూడెంట్ అంటే, ఎప్పుడైతే స్టూడెంట్ ఆ బీటెక్ సబ్జెక్ట్ని లవ్ చేయాలి, లైక్ కూడా కాదన్నమాట. సిఎస్సి లవ్ అంటేనే మేము తెలుసు కదా, ఇంకా హార్ట్ మొత్తం మనం టోటల్ లైఫ్ అంకితం చేస్తాం, కాన్సన్ట్రేషన్ 24 hours. లవ్ అనే కూడా అందుకు ఉపయోగిస్తున్నాను. ఇఫ్ ద బీటెక్ స్టూడెంట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ బీటెక్ ఆర్ ఇంజనీరింగ్, దెన్ హీ కెన్ థింక్ ఆఫ్ ఎంటెక్. ఎంటెక్ ఊరికి వెళ్ళిపోతారు చాలా మంది, అలా కాదు. ఎందుకంటే నువ్వు బాగా సబ్జెక్ట్ని రీసెర్చ్ ఓరియంటేషన్తో చేయగలగాలి, అప్పుడే మీకు సక్సెస్ వస్తుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ తన సిఎస్సినో లేకపోతే ఈసీనో బాగా లైక్ చేస్తున్నాడు, 100% దాన్ని బాగా ప్యాషన్గా తీసుకొని ఇంకా నేర్చుకోవాలని తపన ఎక్కువ ఉంది, దెన్ ఎంటెక్ రాస్తే బాగుంటుంది. ఎంటెక్ వెళ్ళాలంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇది ఫైనల్ ఇయర్ రాసుకుంటారు వాళ్ళు, మంచి కాలేజెస్లో వాళ్ళు ఎంటెక్ చేసే అవకాశం వస్తుంది. దాని ద్వారా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది మేడం. జస్ట్ ఏదో అందరూ వెళ్ళకూడదు. రెండో ఎం వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, ఇది తెలియదు అనమాట, ఎంబీఏ. ఎంబీఏ ఏంటి అనుకుంటారు అనమాట. బీటెక్ తర్వాత ఇండియాలో ఎంబీఏ ఆప్షన్ ఉంటుంది. ఏ ఎంబీఏ అంటే, నేను జనరల్ ఎంబీఏ గురించి మాట్లాడడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాయి. ఐఐఎమ్స్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. మన బీటెక్ కోసము ఐఐటీస్ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న కాలేజెస్ ఈ ఐఐఎం కాలేజెస్. ఈ ఐఐఎంస్ 21 ఉన్నాయి ఇండియాలో. సో ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, ఇండోర్, లక్నో, మన వైజాగ్లో కూడా ఉందన్నమాట. వీటిలో ఎంబీఏ చేయడానికి ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ వెళ్తారు, ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా బాగుంటాయి అక్కడ ఎంబీఏ చేస్తే. 1 crore శాలరీ ప్యాకేజెస్ పర్ యానం కూడా దాంట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 50 lakhs మినిమం వేసుకున్నా కూడా యావరేజ్గా చాలా చోట్ల మనకి యావరేజ్గా చాలా ఐఎమ్స్ నుంచి ఒక 2 lakhs పర్ మంత్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. మొన్న మా స్టూడెంట్స్ కూడా 26 lakhs ఒకరు, 50 lakhs ఐఎం బెంగళూరు ఈ 2025లో అమ్మాయికి వచ్చింది మాట ఎంబీఏ అయిపోయిన తర్వాత. ఇంత ఆపర్చునిటీస్ దాంట్లో ఉన్నాయి. మరి ఎంబీఏకి వెళ్ళాలి అంటే వాళ్ళు 4th ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో క్యాట్ అనే ఎగ్జామ్ జరుగుతుంది, కామన్ అడ్మిషన్ టెస్ట్. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో జరుగుతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో జరుగుతుంది కాబట్టి ముందుగా అలర్ట్గా ఉండాలి వాళ్ళు. అంటే 3rd ఇయర్ నుంచే ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే చేసేయచ్చమాట వాళ్ళు. సో ఈ క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో స్కోర్ బట్టి ఇండియాలో ఉన్న ఈ ఐఐఎం కాలేజీలో ఎంబీఏ చేయొచ్చు. ఐఎమ్సే కాకుండా ఈ క్యాట్ స్కోర్ని కొన్ని ఐఐటీస్, తర్వాత ఎన్ఐటీస్, తర్వాత టాప్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాను ఇండియాలో, ఎక్స్ఎల్ఆర్ఏ అని, సింబాసిస్ అని, ఐఐఎఫ్డి అని, చాలా కాలేజెస్, ఒక 100 టాప్ బిజినెస్ స్కూల్స్ అనుకోవచ్చు. వాటిల్లో కూడా వీళ్ళు ఎంబీఏ చేసే అవకాశం వస్తుంది. అక్కడ చేస్తే ఎంబీఏ వీళ్ళకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో శాలరీ ప్యాకేజెస్ ఒక 20,000 వచ్చింది, నిరాశపడుతుంటారు. ఇలా నిరాశపడద్దండి. ఇప్పుడు డిప్రెషన్ ఉంది, రిసెషన్ ఉంది, ఆర్థిక మాధ్యమం. మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోండి. ఒక ఆర్థిక మాధ్యమం ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అన్నమాట. వాళ్ళు 3rd ఇయర్ నుంచి క్యాట్ ప్రిపరేషన్ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. ఇది ఎంబీఏ. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనీ. 3rd ఎం. మనీ అంటే వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్సే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ కావచ్చు. చాలామంది కొద్దిగా పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, సో లేదా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్, సో ఎనీ స్టూడెంట్, సో రిచ్ కూడా ప్రిపేర్ అవుతాడు. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయంటే,
బ్యాంకింగ్ కెరియర్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనకి కొన్ని వేల వేకెన్సీస్తో Yes. గవర్నమెంట్ Bank. బ్యాంక్స్లో బ్యాంక్ జాబ్స్ పడుతూనే ఉంటాయి. అందుకే చాలా మంది బ్యాంక్ కోచింగ్ వెళ్తుంటారు మన ఇండియా మొత్తం కూడా. సో బ్యాంక్తో పాటు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎగ్జామ్ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్ వాళ్ళు టేకప్ చేయొచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, Yes. తర్వాత జిఎస్టీ ఆఫీసర్స్, ఎయిర్పోర్ట్స్, పోస్ట్ ఆఫీసు, వీటిల్లో జాబ్స్ ఎలా ఫిల్ చేస్తారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేస్తారు. Yes. సో ఎంత ఒకే సిలబస్, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఎవ్రీ ఇయర్ పడుతుంటుంది. రైల్వేస్ ఎనీ బీటెక్ స్టూడెంట్ కానీ డిగ్రీ స్టూడెంట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎయిర్ ఫోర్సు, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉన్నాయి మనకి. దాదాపుగా ఇండియాలో 30 ఎగ్జామ్స్ ఉన్నాయి. 30 ఎగ్జామ్స్ నియర్లీ ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ప్రకారం పడుతుంది. ఈ 30 ఎగ్జామ్స్కి తమాషా ఏంటంటే 3 సబ్జెక్టులు మెయిన్. ఒక జనరల్ అవేర్నెస్ ఉంటుంది, పక్కన పెట్టేస్తే 3 సబ్జెక్ట్స్. నెంబర్ 1 అరిథమెటిక్, దాన్నే వాళ్ళు బీటెక్ కాలేజెస్లో యాప్టిట్యూడ్ అని పిలుస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అరిథమెటిక్ ఉంటుంది. రెండోది రీజనింగ్ ఉంటుంది. Reasoning. మూడోది వర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్. Yes. 3 సబ్జెక్టులు నేర్చుకుంటే 30 గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాళ్ళు అర్హత ఉంది. ఈ విషయం తెలియక ఎందుకు ప్లేస్మెంట్ రాలేదని దిగులు చెందడం అసలు మన ఎంత బాధాకరం అంటే, మొన్న పేపర్లో ఆర్టికల్ వేశారు. 10th క్లాస్ చదివిన పిల్లలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ లేదని ఉద్దేశంతో ఎక్కడెక్కడ కూలీ పనులు చేసుకుంటున్నారు. 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే ఎస్ఎస్సిలో ఒక ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది. వాళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ జాబ్స్లో క్లరికల్ క్యాడర్ ఆల్మోస్ట్ ఆ క్యాడర్లోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని వాళ్ళు కన్సిడర్ చేయడం లేదంటున్నాను. ఇన్ఫర్మేషన్ తెలియకపోవడము, అవేర్నెస్ తెలియకపోవడము, దీని ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్ మీరు అడిగినట్టు ప్లేస్మెంట్ రాలేదంటే బీటెక్ వేస్ట్ అయిపోయింది, Yes. లేదా కాలేజ్ వేస్ట్ అనుకుంటారు. సిస్టాన్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే చాలు, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటే చాలు. సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ వదిలేసి వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లోపల నేను చెప్పిన ఈ 3 M's. నెంబర్ 1 ఎంటెక్, ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ఇంజనీరింగ్ ఎంటెక్. రెండోది ఎంబీఏ అట్ ఐఐఎమ్స్ అండ్ టాప్ బి స్కూల్స్ క్యాట్ ఎగ్జామ్ ద్వారా. మూడోది మనీ మేకింగ్ అన్నాను, గవర్నమెంట్ జాబ్స్ ద్వారా. ప్లేస్మెంట్స్ పక్కన పెట్టేద్దాం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రైవేట్ కంపెనీస్ది. గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ కెరియర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్లో అన్నిట్లో కామన్ సిలబస్ 3 సబ్జెక్ట్స్ వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. నవీన, Yes. అంటే సార్ ఇప్పుడు సెలక్షన్స్ లో అవ్వలేదు, వాళ్ళకి ప్లేస్మెంట్ రాలేదు బీటెక్ చేసే వాళ్ళకి ఒకవేళ 4 years అయిపోయాక వేరే ఏమున్నాయి ఆప్షన్స్? ఇంకా జాబ్స్ దానికోసం ఇవే ఆప్షన్స్. ప్రైవేట్ ఇప్పుడు ఇంకోటి చూడండి, ప్రైవేట్ ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదనుకోండి, చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆఫ్ క్యాంపస్ లో కూడా టెస్ట్ పెడుతుంది. టీసీఎస్ వరకు టెస్ట్ పెడతారు, ఎన్క్యూటీ అని. Yes. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ నుంచి ప్రిపరేషన్ అంతా కూడా బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ లో బిజీగా ఉన్నారు, అయిపోయిన తర్వాత 1 year కూర్చుంటే కూడా సక్సెస్ ఛాన్స్ చాలా ఉన్నాయి. Yes. గవర్నమెంట్ కైనా ప్రైవేట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. Yes. క్యాంపసే ఒకటే కాదు, రెండులో ఎలానో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. Yes. అయిపోయిన తర్వాత ప్రిపేర్ కావచ్చు, అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటారు, Yeah. హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు. ఇంకా ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే సార్, మీరు అన్నారు కదా గవర్నమెంట్ జాబ్స్ కు ట్రై చేయొచ్చు రన్నింగ్ లో అనేసి. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, నువ్వు ఇది చేస్తున్నావు కదా, ఇది చెయ్యి, దీంతో పాటు ఇంకోటి ఎందుకు, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేవురా అనే పేరెంట్స్ కు చాలా, అంటే వాళ్ళకి తెలియక అంటారా లేకపోతే అవేర్నెస్ లేక అంటారా? అంటే వాళ్ళకి కొంత అవేర్నెస్ లేకపోవడం, ఒకవేళ బీటెక్ డీవియేషన్ అయిపోతారని వాళ్ళకి ఒక భయాలు ఉంటాయి, అని అంటుంటారు. దానిలో తప్పలేదు. అయితే నేను చెప్పిన ప్రిపరేషన్లో మీరు గమనిస్తే 3 సబ్జెక్ట్, అందుకే నేను 3 చేశాను. 3 సబ్జెక్ట్సే కదా, అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. Yes. అది యాక్చువల్గా ఒక అరిథమెటిక్ అండ్ యాప్టిట్యూడ్ బీటెక్ కాలేజ్ క్యాంపస్లోనే సిఆర్టీ ట్రైనింగ్ ద్వారా ఇచ్చేస్తారు యాక్చువల్. కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అది. Yes. రీజనింగ్ అనేది కామన్ సెన్స్, దానికి పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు, సిలబస్ కూడా లేదు. Yes. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ యొక్క మదర్, సిస్టర్, ఒక డాటర్ మీకు ఏమవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి మీరు అన్నారు, గ్రామర్ అన్నారు, వొకాబులరీ పదాలు తెలుసు, రీడింగ్ కాంప్రహెన్షన్. సిలబస్ చాలా సింపుల్ అది. Yes. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో నాకు బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంత పెద్ద నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. కానీ బీటెక్ చేరే స్టూడెంట్స్ వాళ్ళ కోర్ డిసిప్లిన్స్లోనే జాబ్ తెచ్చుకోవాలనే కోరుకుంటున్నాను నేను. అదే కరెక్ట్. ఇది ఆప్షన్ ఉంది అంతే. అక్కడ రాకపోతే ఇది ఆప్షన్ అనమాట, గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళొచ్చు అనమాట. ఐఏఎస్ కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు రోజు మీరు న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ పేపరు, హిందూ న్యూస్ పేపరు, జీకే చాలా వస్తుంది. దాని ద్వారా మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే చాలా వరకు సిలబస్ కవర్ చేసుకోవచ్చు. Yes. ఈ ఆప్షన్ ఉందని చెప్తున్నాను వాళ్ళకి. అసలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి అదే ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే, ఒకవేళ వాళ్ళు బీటెక్ చదివేటప్పుడు బడ్డన్ అనుకుంటే అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు వాళ్ళు. Yes. సో ఇప్పుడు 4th year లోనే రన్నింగ్ లోనే ఇంటర్న్షిప్స్ వస్తుంది కొంతమందికి, వాళ్ళు ఇంటర్న్షిప్ బయటకు వచ్చేస్తున్నారు. అది చేసుకుంటూ కూడా వేరే క్లాసెస్ కి, కోచింగ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఫర్దర్ గా ఫ్యూచర్ కెరియర్ బాగుండడం కోసం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంటర్న్షిప్ మీరు సీరియస్ గా చేస్తేనే మంచిది నేను అంటాను అనమాట. ఫస్ట్ ఆప్షన్ ప్లాన్ ఏలో. ఎందుకంటే ఇంటర్న్షిప్ బాగా చేస్తే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. Yes. ఈ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదే ఇంటర్న్షిప్ అదే కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఫస్ట్ ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేయడం కరెక్ట్. వేరే డివియేషన్ చేయండి. ఇంటర్న్షిప్ లో చాలా నేర్చుకునేది ఉంటుంది అనమాట. ఆ టైంలో మళ్ళీ ఇంకొక దాని మీద 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టు అయిపోతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వేరేది లేకుండా దాని మీదనే ఫోకస్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అదే కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సీరియస్ గా దాని మీదే ఉంటుంది. అవును. ఈ రోజు కూడా ఎవరో మీరు షేర్ చేస్తారు, దాన్ని చూస్తే ఇంటర్న్షిప్ చేసిన ఒక అమ్మాయి 75 lakhs జర్మన్ కంపెనీలో వచ్చింది. నీట్ ఫెయిల్యూర్ అమ్మాయి. ఇప్పుడు చూడండి, మరి దాంట్లో ఇంటర్న్షిప్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా మీ స్కిల్స్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. వీడు ఎలా చేస్తున్నాడు ఏంటి చెప్పి దాన్ని ఈజీగా దానికి వెళ్ళిపోవచ్చు. ఆ టైంలో వేరేది చేయకపోవడమే బెటర్. ఇంకెవరన్నా మేనేజ్ చేయగలుగుతాను ఎక్సెప్షన్ స్కిల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఆలోచించి తప్ప ఇన్ జనరల్ అది అంత రికమెండబుల్ కాదు. ఏ పనైనా దాన్నే చేయాలి. బీటెక్ కూడా నేను ఏం చెప్తానంటే 4 branches దాని మీద హైగా ఫోకస్ చేయండి. ఆప్షన్ కావాలంటే నేను చెప్పింది గవర్నమెంట్ జాబ్స్ అంటారు, లేకపోతే మీ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసుకోండి. సో ఫైనల్ గా సార్ మరి ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఇయర్ లో ఈ ప్లేస్మెంట్స్ అన్నాం కదా, చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అవుతా ఉంటారు. అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వాళ్ళకి, ఇది అటెంప్ట్ అవ్వాలా చెయ్యాలా వద్దా, ఈ జాబ్ నేను చెయ్యాలా వద్దా, ఎందుకంటే మంచిది వస్తుందేమో ప్లేస్మెంట్ నాకు అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటూ వదిలేస్తున్నారు కొన్ని. అది ఎలా అంటారు? బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్కి వెళ్ళారనుకోండి, ఫారిన్కి వెళ్ళాలి, అమెరికాలో మీరు ఎంటెక్ చేయాలనుకున్నారు ఎంఎస్, ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రిఫరెన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి ఒక 1 day మీరు కంపెనీలో పనిచేస్తే దాదాపుగా మీరు క్లాస్ రూమ్స్ లో 100 రోజులు ఉన్నది 1 day లో అక్కడ ఉన్నట్టు, అంత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. జాబ్ చేసినప్పుడు మీ స్కిల్ సెట్ తో పాటు మీ పర్సనాలిటీ కూడా మార్పు వచ్చేస్తుంది, మీరు మాట్లాడే తీరంతని. కాబట్టి జాబ్ చేస్తే అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను చెప్పిన ఎంబీఏ చెప్పాను, క్యాట్ ఎంబీఏ కూడా మీరు చూస్తే చాలా కాలేజెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫారిన్ లో మీరు ఎంతెందుకు మీరు ఎంబీఏ చేయాలంటే ఫ్రెషర్స్ పెద్దగా ఎంచుకోరు. జీమెట్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత ఎవరికైతే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకే ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు. సో ఫస్ట్ మీరు క్యాంపస్ ద్వారా వచ్చిన జాబ్స్ చేస్తేనే మంచిది. అది ఇంకా ఎక్కడన్నా మీకు అసలు పూర్తిగా సూట్ కాదు, అది ఆ కంపెనీలో గ్రోత్ లేదు అని అనుకుంటే దాన్ని వదలొచ్చు మాట. జనరల్గా అలాంటి కంపెనీస్ ని కాలేజ్ కూడా పెద్ద పిలిపించే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా మంచి కంపెనీ తీసుకొస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.